ఏమిటో చెప్పు నాయనా. చిన్న అరుగు మీద పరిచిన దర్భాసనం మీద కూర్చున్న ధర్మానందుడు అన్నాడు. తన ముందు చాపల మీద కూర్చున్న కపర్ది, కుసుమలను, నిధిని, అనిలను చూశాడాయన. కపర్ది గొంతు సవరించుకున్నాడు. కుసుమ నేను ఒకరినొకరం ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా పెద్దలు అంగీకరించారు. కానీ కపర్ది తగ్గు స్వరంలో దయనీయంగా చెప్పిన కథనాన్ని ధర్మానందుడు మౌనంగా వింటూ కూర్చున్నాడు. నిధి అన్న సూచన మా ఇద్దరికీ కనువిప్పు కలిగించింది. అందుకే మీ దర్శనానికి వచ్చాం. కపర్ది కథనం ముగించి గురువుగారిని దీనంగా చూశాడు. అంతా విన్న ధర్మానందుడు దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆయన చూపులు కబర్ది మీదే నిలిచాయి. ఆత్మహత్య మహాపాపం. కబర్ది తలపైకెత్తి సిగ్గుతో చూశాడు. గురుకులం ప్రారంభించినప్పటి నుండి ఈ ధర్మసూక్ష్మాన్ని నా శిష్యులకు అదే పనిగా బోధిస్తూనే ఉన్నాను. ఇతర ప్రాణిని హత్య చేయడం ఎంత పాపమో తనను తాను హత్య చేసుకోవడం కూడా అంతే పాపం. ఆత్మహత్యతో ఈ లోకం నుండి, ఈ లోకంలో ఎదురవుతున్న కష్టాల నుండి, దుఃఖాల నుండి, దౌర్భాగ్యాల నుండి తప్పించుకుని మరో లోకం చేరుకోవచ్చు. ఆత్మహత్యలు చేసుకునే బలహీనులు ఆశించినట్టు ఆ లోకం ఆనందలోకం కాదు. అక్కడ లభించేది ఆనందం కాదు, ఆవేదన, సుఖం కాదు, దుఃఖం, అమృతం కాదు, ఆకలి దప్పులు. ఆత్మహత్య మానవుణ్ణి చేర్చే లోకం కటిక చీకటితో, భరించలేని దుర్గంధంతో, తిండి నీళ్లు లేని దారుణ స్థితిలో ఉండే భయానక లోకం. మనిషి తన పాంచభౌతికమైన రక్తమాంసాలతో, ఎముకలతో ఉన్న ఈ శరీరాన్ని ఆత్మహత్య ద్వారా ఈ లోకములో వదిలివేయవచ్చు. అయితే అతని సూక్ష్మ శరీరం దుర్భరమైన హీనమైన నరకం చేరుకుంటుంది. భగవంతుడు సృష్టించిన తనను చంపిన నేరానికి, పాపానికి ఆ చీకటి లోకములో శాశ్వత శిక్ష అనుభవించాల్సిందే. ధర్మానందుడు ఆగి చూశాడు. మీరు బోధించిన పాఠం మరిచిపోయాను. అందుకు కారణాలు బలహీనత, దుఃఖం, ఆవేశం. కబర్ది అన్నాడు. ఈ లోకంలో దొరకని ఆనందం, జరగని మా పెళ్ళి ఆ లోకంలో దొరుకుతాయని నేను అన్నాను. కుసుమ వణికే కంఠంతో అంది. ఇక్కడి కష్టాల్ని అనుభవించలేని వారు, అనుభవించలేమన్న నిరాశతో తమను తాము చంపుకున్నవారు అక్కడి కష్టాల్ని అనుభవించలేరు. ఇక్కడి కష్టం వెచ్చదనం, అక్కడి కష్టం మండే మంట. ధర్మానందుడు అన్నాడు. మీ విశ్లేషణ అద్వితీయంగా ఉంది ఆర్య, నిధి అన్నాడు. ధర్మానందుడు తల పంకించాడు. మన కపర్దికి, కుసుమకు మరో ధర్మరహస్యం చెప్పాలి. భగవంతుడిని సహస్ర శీర్ష పురుష, సహస్ర శీర్ష సహస్రపాత్ అంటోంది పురుష సూక్తం. అంటే ఆ పరమపురుషుడికి లెక్కలేనన్ని శిరస్సులు, లెక్కలేనన్ని కళ్ళు, లెక్కలేనన్ని కాళ్ళు అనేదే పరమార్థం. లెక్కలేనన్ని తలలు, కళ్ళు, కాళ్ళు ఉన్న భగవంతుడికి లెక్కలేనన్ని నోళ్ళు ఉంటాయి, లెక్కలేనన్ని చేతులు ఉంటాయి. అవునా? అవును ఆర్య, మీ విశ్లేషణ తార్కికంగా ఉంది, నిధి మెచ్చుకుంటూ అన్నాడు. కదా? ధర్మానంద చిరునవ్వుతో అన్నాడు. పరమాత్మ అన్న అన్ని శిరస్సులతో ఉన్న పరమాత్మ తన లెక్కలేనన్ని కళ్ళతో చూస్తాడు, లెక్కలేనన్ని కాళ్లతో నడుస్తాడు, లెక్కలేనన్ని నోళ్లతో మాట్లాడుతాడు, ఆరగిస్తాడు, లెక్కలేనన్ని చేతులతో ఇస్తాడు, స్వీకరిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. నిజంగా భగవంతుడికి అన్ని అవయవాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆయన సృష్టిలోని ప్రాణుల శిరస్సులన్నీ ఆయన శిరస్సులే. ప్రాణుల శతసహస్ర కోటి నేత్రాలన్నీ ఆయన నేత్రాలే. ప్రాణుల కాళ్ళన్నీ ఆయన కాళ్ళే. ప్రాణుల నోళ్ళన్నీ ఆయన నోళ్ళే. ప్రాణుల చేతులన్నీ ఆయన చేతులే. అంటే ఏమిటి సారాంశం? సృష్టికర్త అయిన పరమాత్మ తను సృష్టించిన ప్రాణుల ద్వారా ఈ సృష్టిని అంతటినీ సందర్శిస్తాడు, సంచరిస్తాడు, ఆరగిస్తాడు, ఇస్తాడు, స్వీకరిస్తాడు. ప్రాణులన్నీ ఆయన ఆస్తి. విశ్వరూపం అంటే అదే. పారమార్థికమైన నిత్యం సత్యం ఇలా ఉంటే హత్య చేయడం ద్వారా, ఆత్మహత్య చేసుకోవడం ద్వారా పరమాత్మ అవయవాలను నాశనం చేయడం ధర్మం కాదు, అధర్మం, మహాపరాధం, మహాపాపం. ధర్మానంద ఉద్రేకంతో చెప్పి ఆగాడు. కపర్ది మెల్లిగా తలెత్తి ఆయనను చూశాడు. అతని పెదవులు వణికాయి. ఆత్మహత్య తలపెట్టి అపరాధం చేశాను గురువుగారు, అది నా బలహీనత.
ధర్మానందుడు చిరునవ్వు నవ్వాడు. నీలాగే ఆలోచించి ఉంటే నేను 2 సార్లు ఆత్మహత్య చేసుకుని ఉండాలి కర్దమా. గురువుగారు, మీకు అలాంటి కష్టం? కపర్తి కంఠంలో ఆశ్చర్యం పలికింది. అదొక దయనీయ గాథ. రండి వినిపిస్తాను అంటూ ధర్మానందుడు అరుగు మీద నుండి క్రిందకి దిగి గుమ్మం వైపు నడిచాడు. నలుగురు ఆయనను అనుసరించారు. అందరూ గురుకుల ప్రాంగణంలోని ఉద్యానవనంలో నడుస్తున్నారు. పాఠశాలలోంచి శ్లోకాలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. గురువుగారి పర్యవేక్షణ లేకపోయినా విద్యార్థులు తమ చదువు తాము చదువుకుంటున్నారు. పూల మొక్కల మధ్య నడుస్తున్న ధర్మానందుడు ఒక మామిడి చెట్టు కింద ఆగాడు. చెట్టు బోధి చుట్టూ గుండ్రటి అరుగు ఉంది. చెట్టు మొదట్లోనూ కొమ్మలు వ్యాపించినంత మేర చాలా శుభ్రంగా ఉంది. అరుగు మీద చెట్టు బోధి చుట్టూ రంగురంగుల పువ్వులు దట్టంగా పోసి ఉన్నాయి. బోధ చుట్టూ పసుపు కుంకుమలు దట్టంగా పట్టించి ఉన్నాయి. ధర్మానందుడు అరుగు మీద కూర్చున్నాడు. ఆయన సైగతో నిధి, అనిల, కబర్ది, కుసుమ నేల మీద కూర్చున్నారు. మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానంటే ఈ మామిడి చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది. దక్షిణం వైపు సాగిన కొమ్మను ఒకసారి చూడండి అన్నాడు ధర్మానందుడు. నలుగురు తలలు తిప్పి చూశారు. ఇంకా వాడిపోని పూలదండలు 2 కొమ్మల మీద నుండి వేలాడుతున్నాయి. పసుపు కుంకుమల మరకలున్నాయి. నలుగురి తలలు ధర్మానందుడి వైపు తిరిగాయి. చూశారు కదా, ఆ కొమ్మకు ఉరి వేసుకొని నేను ఆత్మహత్య చేసుకుని ఉండాల్సింది. ఒకసారి కాదు, 2 సార్లు. ధర్మానందుడు నవ్వుతూ అన్నాడు. గురువుగారు, 12 ఏళ్ళు గురుకుల వాసం చేశాను. నాకు చెప్పనే లేదు మీరు. కపర్ది ఆశ్చర్యంగా అన్నాడు. మీరు ప్రతిదినము పువ్వులతో అర్చిస్తూ ఉంటే ఇది దేవతా వృక్షమేమో అనుకున్నాను. మీకు చెప్పే అవసరం రాలేదు. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు నేను చెప్పబోయే యథార్థ గాథ 60 ఏళ్ల నాటిది. అప్పుడు నేను 20 ఏళ్ల యువకుడిని. దివ్యచండిక నా మేనమామ కూతురు. బాల్యం నుండే మా మనసులు కలిశాయి. పెద్దల అనుమతితో దంపతులు కావాలనుకున్నాం. పెద్దల అనుమతి ఏమో లభించింది. పెద్దలకు పెద్ద ధర్మాధికారి వల్లభదేవుడు గారి అనుమతి లభించలేదు. మా పెళ్లికి కులగోత్రాలు అడ్డు లేదు, వాయువరుసలు అడ్డు లేదు, అంతస్తుల అడ్డు లేదు. ధర్మాధికారి నిష్కర్షగా అనుమతి నిరాకరించాడు. ఆయన అప్పుడు నా ఈడువాడే. యువతీ యువకుల అనురాగాలను అర్థం చేసుకోగలిగిన వయసు వాడే. ధర్మాధికారి కాదంటే అవుననే సాహసం, అలవాటు ఎవ్వరికీ లేవు. మా పెద్దలు వివాహ ప్రయత్నం విరమింపజేసుకున్నారు. మా వాళ్ళు నాకు సంబంధం చూస్తున్నారు. దివ్యచండికకు ఆమె తల్లిదండ్రులు సంబంధం చూస్తున్నారు. అయితే దివ్యచండిక ఉన్నట్టుండి ఇంట్లోంచి అంతర్ధానమైపోయింది. నా మేనమామ కుటుంబం ఆమె కోసం అన్వేషణ ప్రారంభించింది. అప్పటికే ప్రేయసికి దూరమైన దుఃఖంలో ఉన్న నేను ఆమె అంతర్ధాన వార్తను తట్టుకోలేకపోయాను. ఆమె కోసం వెతకడానికి ఒంటరిగా బయలుదేరాను. ఎక్కడెక్కడో తిరిగి చివరకు ఈ ప్రాంతానికి చేరుకున్నాను. మా చిన్నప్పుడు ఇక్కడికి వనభోజనానికి వచ్చేవాళ్ళం. దివ్యచండిక నేను చెట్లకి ఊయల కట్టి ఊగేవాళ్ళం. ఇక్కడ ఉంటుందేమో అన్న ఆశతో వచ్చాను. నేను ఆశించి ఊహించినట్టుగానే దివ్యచండిక ఇక్కడ ఉంది. ఈ చెట్టు కొమ్మకి ఉరి వేసుకుని వేళ్లాడుతూ ధర్మానందుడు బరువుగా నిట్టూర్చి ఆగాడు. నలుగురు అప్రయత్నంగా చెట్టుకొమ్మ వైపు చూశారు. దివ్యచండిక ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఊహించడం కష్టమేం కాదు. ప్రేమించిన బావతో పెళ్లి కాకపోవడం, మరొకరితో జరిగే అన్యాయం పొంచి ఉండడం, మేమిద్దరం చిన్నతనంలో ఊయిలలుగిన చెట్టుకొమ్మ నుండి నిర్జీవంగా వేళ్లాడుతున్న దివ్యను చూసిన క్షణంలో అదే కొమ్మకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. దివ్య ఉరివేసుకున్న కొమ్మకు దివ్య ఉరివేసుకున్న తాడుతో ఆమె శవాన్ని కిందికి దింపాను. ఉరితాడును నా కంఠానికి తగిలించుకోబోతూ ఆగాను. ఆత్మహత్య మహాపాపం అన్న ఆర్యోక్తి గుర్తొచ్చింది. ఆ ఆర్యోక్తి నా ఆవేశాన్ని చల్లార్చింది. దివ్య శవాన్ని భుజాన వేసుకుని ఊరివైపు వెళ్ళాను. ధర్మానందుడు ఆపి నలుగురిని కలయి చూశాడు. యువకుల కళ్ళల్లో విచారం తొంగి చూస్తోంది. యువతల కళ్ళల్లోంచి విచారం ద్రవరూపం ధరించి వాళ్ల బుగ్గల మీదుగా జారుతోంది. ఇది నేను మొదటిసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సందర్భం. 2వ గాథ వినండి. దివ్యచండిక వెళ్ళిపోయాక అమ్మ, నాన్న పెళ్లి చేసుకోమని నన్ను ఒత్తిడి చేశారు. పట్టువదలని ప్రయత్నం వాళ్ళది. నా మేనమామ కుటుంబం కూడా నా తల్లిదండ్రులతో గొంతు కలిపింది. మాతాపితరుల వాక్యాన్ని పరిపాలించక తప్పలేదు.
ఒకదాని అనంతరం ఒకటిగా 4 సంబంధాలు ధర్మాధికారి ఆమోదానికి వెళ్ళాయి. 4వ సంబంధం ఆయన ఆమోదాన్ని పొందింది. ఆయన ఆమోదానికి ఆధారాలైన అంశాలేమిటి ఆర్య? నిధి కుతూహలంగా అడిగాడు. ధర్మానంద చిన్నగా నవ్వాడు. నాకు తెలియదు, ఆ ధర్మాధికారికి కూడా తెలియదని నా నమ్మకం. ఏమైతేనేం, గిరిజాంబిక నా ధర్మపత్ని అయింది. కొంతకాలానికి మాకు కూతురు పుట్టింది. పేరు అనర్ఘ్య. కాలం గడుస్తోంది. అనర్ఘ పెళ్ళిడికొచ్చింది. దానికి సాహిత్యం అంటే ప్రాణం. ఒక సంబంధం చూశాం. పక్క గ్రామమే. ఆ అబ్బాయి కవి. అప్పటికి 2-3 పద్యకావ్యాలు, 3 నాటకాలు రచించి ఉన్నాడు. అందగాడు కూడా. అనర్ఘ అతన్ని ఇష్టపడింది. అతను కూడా అనర్ఘను ఇష్టపడ్డాడు. 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ ధర్మాధికారి ఆమోదం కోసం వెళ్ళాం. చెప్పడం మరిచాను. అప్పటికి ధర్మాధికారి కుమారుడు అర్ధనారీశ్వర దేవుడు బాధ్యతలు స్వీకరించాడు. బలవంతంగా ఇంకా మీసకట్టు రాని వయసు అతనిది. 1000 మొక్కలలో ఒకటి ఫలించలేదు. యువధర్మాధికారి ఆమోదం లభించలేదు. వధూవరులకు అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయి, ఒక్క అహంకారి ఆమోదం తప్ప. ఇక పొడిగించడం నాకు ఇష్టం లేదు. ఆ కుర్రవాడు ఎటో వెళ్ళిపోయాడని తెలిసింది. నా కూతురు అందాల అనర్ఘ ఉరి వేసుకుంది ఈ చెట్టు కొమ్మకే. ధర్మానందుడు బరువుగా నిట్టూర్చాడు. విచారం నిండిన ఆయన ముఖంలోకి నిధి, అనిల, కపర్ది, కుసుమ ఆవేదనతో చూశారు. గురువుగారు, ఈ చెట్టు కొమ్మకేనా? కపర్ది బొంగురు కంఠంతో అడిగాడు. నేను దివ్యచండిక జ్ఞాపకార్థం తరచుగా ఇక్కడికి వచ్చేవాడిని. నా భార్య అనర్ఘ నాతో వచ్చేవారు. గతం అనర్ఘకు తెలిసి ఉంటుంది. నా భార్యకు తెలుసుగా. ధర్మానందుడు బరువుగా అన్నాడు. కన్నబిడ్డ అకాల మరణాన్ని, దుర్మరణాన్ని కన్నతల్లి హృదయం తట్టుకోలేకపోయింది. ఎనలేని దుఃఖావేశం నా భార్య గిరిజాంబిక గుండెను నిద్రపుచ్చింది. అప్పుడు ఇంక జీవించడం వ్యర్థమని, అర్ధరహితమని అనిపించింది. ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. కానీ లోపల నుంచి ఏదో శక్తి నన్ను వారించింది. బలవన్మరణ ఆలోచన విరమించుకున్నాను. ఒకనాటి ప్రేయసి దివ్యచండిక, నా కూతురు అనర్ఘ తనువులు చాలించిన ఈ ప్రాంతంలో శేషజీవితం గడపాలనుకున్నాను. నేర్చిన విద్యను అర్హులకు దానం చేసి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలనుకున్నాను. గురుకుల విద్యాలయం స్థాపించాను. మీ అనుభవాలు గుండెను పిండే నిజాలు ఆర్య, నిధి నిట్టూర్చి అన్నాడు. అవును, ఇలాంటి అనుభవాలు ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయి. అది ఒక ఆవేశం. మనిషి దాన్ని జయించాలి. ఆత్మహత్య కష్టాలకి పరిష్కారం కాదు. శాస్త్రాలు చెబుతున్నట్టు మరిన్ని దుర్భరమైన శాశ్వతమైన కష్టాలకు మాతృక. ధర్మానందుడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.